తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయాన్నే ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు మహిళలు, వృద్ధులు భారీగా తరలివచ్చారు. క్యూలో ఓపికగా నిల్చుని ఓటు వేశారు. మధ్యాహ్నం నుంచి ఎండ తీవ్రత పెరగడంతో ఓటింగ్ మందగించింది. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నర్సాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు, మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్లు కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత యువి కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తమ స్వగ్రామం మొగల్తూరులోని పోలింగ్ బూత్ నెంబర్ 104లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తమ స్వగ్రామం మొగల్తూరులో కృష్ణంరాజు ఉండగా ఆయనతో కలిసి ఓటు వేసినట్టు ఆమె గుర్తు చేసుకున్నారు. ఓటు వేయడానికి పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్లో నిలబడి ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఓటర్లు ఆసక్తి చూపించారు. నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరుడిగా ఓటు హక్కుని వినియోగించుకోమని ముందుగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఓటు ద్వారా సుపరిపాలన రావాలి, ఓటు ద్వారా సంక్షేమం అందాలి, ఓటు ద్వారా అభివృద్ధి జరగాలి, ఓటు ద్వారా నిజాయితీ గెలవాలి. మీ అందరూ కూడా మీ యొక్క ఓటును ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని మంచి పరిపాలనకు చేయూతనిస్తారని, నిజాయితీ పరిపాలనకు మీ అందరి యొక్క సంపూర్ణ సహకారం ఇస్తారని ఆశిస్తూ ఉన్నా. మీ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా మరి పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా మద్దతు తెలపాలని. ఓటు హక్కుని వినియోగించుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఎంత జరుగుతుందో ఆ పార్టీకి వేసి గెలిపించి మీ బంగారు భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోవాలని అందరికీ మరీ మరీ ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవాలి. నేను ఈరోజు ఓటు హక్కు ప్రతి కృష్ణరాజు గారితో వచ్చి వేయటం అలవాటు. ఈసారి ఇంకా జ్ఞాపకాలతో వచ్చి కృష్ణరాజు గారు నాతోనే ఉన్నారని వచ్చి ఓటు హక్కు వేసి వచ్చాను. కళ్ళల్లో ఆనందం కూడా చూసాను. ఈరోజు మళ్ళీ మనం 4వ తారీఖుని కలుద్దాం. అందరూ మాత్రం ఓటు హక్కు వినియోగించుకో. తెలుగు సినీ నటి కస్తూరి ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవాణి టికెట్ ద్వారా స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమెతో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు. దుబ్బాక మండలం ధర్మాజిపేటలో ఓ రాజకీయ పార్టీ డబ్బుల పంపిణీ చేపట్టగా యువకులు అడ్డుకున్నారు. ధర్మాజిపేట గ్రామానికి చెందిన యువకులతో ఓ రాజకీయ పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బుల పంపిణీ చేపట్టింది. దాంతో మరో రాజకీయ పార్టీకి చెందిన యువకులు అడ్డుకున్నారు. డబ్బులు పంపిణీ చేస్తున్న యువకుడిని పట్టుకుని అతని చేతిలోని డబ్బును గుంజుకున్నారు. హైదరాబాద్లోని మొగల్పురాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బుల్లెట్ బైక్కు మంటలు అంటుకున్నాయి. దాంతో స్థానికులు నీళ్లు పోసి ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా మంటలు ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంకుకు చేరాయి. వెంటనే భారీ మంటతో కూడిన పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ పోలీస్ సహా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కడప జిల్లా వేంపల్లి రాజీవ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఏడాది వయసున్న శ్రీనివాసులు అనే చిన్నారిని గొంతు నులిమి కన్న తండ్రి సురేష్ చంపిన ఘటన కలకలం రేపుతుంది. 5 నెలల వయసు నుంచే చిన్నారిని చిత్రహింసలు పెట్టాడని స్థానికులు చెబుతున్నారు. సురేష్ భార్య సంజయ్కు పుట్టుకతోనే మాటలు రావని చెబుతున్నారు. వేంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఢిల్లీలో మొత్తం 15 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అధికారులు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన వివిధ ఆసుపత్రులకు చేరుకున్నారు.
తొలుత మంగళపురిలోని బురారి ప్రభుత్వ ఆసుపత్రి, సంజయ్ గాంధీ ఆసుపత్రికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ అధికారులు అణువణువునా తనిఖీలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీ వ్యాప్తంగా 40% పైగా పోలింగ్ నమోదు. ఎండ తీవ్రత నేపథ్యంలో సాయంత్రం నుంచి మళ్లీ ఓటింగ్ పెరిగే అవకాశం. హైదరాబాద్లో ఓటు హక్కును వినియోగించుకున్న చిరంజీవి, అల్లు అర్జున్. అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమో వారినే ఎన్నుకోవాలంటూ పిలుపు. మొగల్తూరులో ఓటేసిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి. ఓటేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ పిలుపు. తిరుమల శ్రీవారి సేవలో తెలుగు సినీ నటి కస్తూరి. స్వామి ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు అందజేసిన పండితులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.